అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM Pearl Beauty. ఇవాళ వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ఇవాళ నలంద ఒలింపియాడ్ స్కూల్లో ఇవాళ మేము ఒక ర్యాలీ జరపబోతున్నాము. మన యొక్క కావలి పట్టణంలో మనం చూసుకుంటే మున్సిపల్ పరంగా చాలా వరకు బాగానే ఉన్నది. అయినా కూడా మన యొక్క పిల్లలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క మస్కిటోస్ బారి నుంచి మనం అందరూ కూడా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే మనకు ఎన్నో ఎటువంటి డిసీజెస్, డెంగ్యూ లాంటివి, రకరకాల ఫీవర్స్ లాంటివి మన చిన్న చిన్న బిడ్డలకి చాలా ప్రాబ్లంగా అవుతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్టప్ చేసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మనం శుభ్రత అనేది మనం తీసుకోవాలి, ఎంత జాగ్రత్త మనం నెట్లు వేసుకోవడం కానీ, మన ఇళ్ల పక్కన ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, మన స్కూల్స్ పక్కన ఏ విధంగా చక్కగా నీట్గా ఉంచుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్స్ కానీ, తర్వాత మన యొక్క పరిసరాలు అనేది చాలా నీట్గా ఎప్పుడైతే మనకు ఉంటుందో ఖచ్చితంగా కూడా దేశం ఇంకా అభివృద్ధి అనేది చెందుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఎన్నో విదేశాల్లో ఇవాళ మనం కొద్దిగా కూడా ఎటువంటి శానిటరీ అన్నీ కూడా చాలా పక్కాగా చాలా మంచిగా జరుపుతూ ఉంటుంది. మన ఇండియా కూడా చాలా వరకు ఈ 21st సెంచరీలో చాలా వరకు ఒక క్లీన్ అండ్ గ్రీన్ అనే ఇది చాలా బాగా జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారత్ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ యొక్క స్కీమ్లో ఇంకా బాగా ఇంకా నెక్స్ట్ వచ్చే సెంచరీ కల్లా కూడా ఇంకా ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీవేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ప్రాపర్గా జరగాలని, అదేవిధంగా ఎటువంటి ఇలాంటి యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మన చిల్డ్రన్ అంతా, స్టూడెంట్స్ అంతా, నలంద స్టూడెంట్స్ అంతా కూడా ఇవాళ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి దోమల బారి నుండి అనేది ఇవాళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేట్ చేయడానికి చాలా చక్కగా వాళ్ళంతా మంచి స్లోగన్స్తో, మంచి కొటేషన్స్తో మన యొక్క కావలి ప్రజలకి చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ ప్రజలకి. 34వ వార్డు తరఫున ఈరోజు వరల్డ్ దోమల గురించి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మన 34వ వార్డులో ఉన్న నలంద స్కూలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అవేర్నెస్ కోసం మనం వార్డు అంతా తిరుగుతూ ఉన్నాం. దోమల నిర్మూలన కోసం చేస్తా ఉన్నాం ప్రోగ్రాం. ఇది చాలా చక్కగా ప్రిన్సిపాల్ గారు వాళ్ళు వచ్చి చేయడం చాలా ఆనందంగా ఉంది 34వ వార్డు తరఫున. అదేవిధంగా ఈ వార్డు అంతా తిరిగి దోమలు ఎక్కడ ఉన్నా దాని మీరు పరిధిలో మాకు చెప్పగలిగితే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి, కమిషనర్ గారికి చెప్పి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మన ఎమ్మెల్యే దృష్టికి, కృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అవేర్నెస్ కోసం ప్రజలందరూ చాలా జాగ్రత్తగా, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఎక్కడ పెట్టినా టెంకాయలు ఏ కాలువల్లో వేయకుండా ఇంట్లో పెట్టుకొని ఆల్రెడీగా మున్సిపాలిటీ వెహికల్స్ వస్తూ ఉంది. దాంట్లో మీరు బండిలో వేసుకుంటే చాలా శుద్ధంగా ఉంటుంది. ఏడ పెడితే ఆడ కాలువలో వేసి దానివల్ల దోమలు డెవలప్ అయ్యి ప్రజలకు గుట్టి మన పిల్లకాయలే చదువుతూ ఉన్నారు స్కూళ్ళల్లో, వాళ్ళకి ప్రాబ్లం వచ్చి చాలా రిస్క్ ఫేస్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాం మనం. అందుకని ఈరోజు మన నలంద స్కూల్లో 34వ వార్డు తరఫు చేస్తూ ఉన్నాం, ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. దోమల గురించి, డెంగ్యూలు రాకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు స్పాన్సర్ చేశారు. అందువల్ల ఈ వార్డు అంతా తిరుగుతూ ఉన్నాం. మీరు దానికోసంగా గమనించి ప్రజలందరూ ఏ ప్రాబ్లం లేకుండా దోమల్ని నిర్మూలించి మన వార్డు కానీ, టౌన్ కానీ, స్టేట్ కానీ ఎక్కడ పెట్టినా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నలంద స్కూల్ వారికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.